సార్ అనిల్ గారు నమస్తే సార్. నమస్కారం విష్ణు గారు. అనిల్ గారు వెల్కమ్ టు విష్ణు టాక్ సార్. థ్యాంక్ యూ అండి ఇక్కడికి పిలిచారు. అనిల్ గారు ఏంటి అసలు బంగారం ధరలు ఏ మాత్రం ఆగట్లేదు, తగ్గేదే లేదంటున్నాయి. ఆల్మోస్ట్ 88,000 రూపాయలు 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ క్రాస్ అయిపోయి ముందుకెళ్ళిపోతుంది. ఎందుకంటారు ఇంతలా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి? అండ్ ఇంకొక 10,000 11,000 పెరిగితే ఇక 1,00,000కి కూడా మనం ఆల్మోస్ట్ టచ్ అయిపోతాం కాబట్టి అవకాశం ఉంది. ఏంటి అసలు ప్రస్తుతం గోల్డ్ మార్కెట్ సిట్యుయేషన్ ఏంటి? ఎందుకు ఇంతలా బంగారం ధరలు పెరుగుతున్నాయంటారు? ఎటువంటి కారణాలు దీని వెనుకున్నాయంటారు అసలు? ఈ బంగారం పెరగడం అనేది ఒక మన ఇండియాకు ఒకటే పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్స్‌లో మొత్తం కూడా గోల్డ్ హ్మ్. పెరిగిపోయింది. రేట్ పెరిగిపోయింది. రీజన్స్ 2, 3 ఉన్నాయి. ఒకటి పక్కా ఒకటేంటంటే డాలర్ అనేది అన్ని కరెన్సీస్‌కి అగైనెస్ట్‌గా స్ట్రెంత్ అవుతుంది. అండ్ దానివల్ల ఏమైతుంది ఏంటంటే ఈ అన్‌సర్టెనిటీతో చాలా కంట్రీస్ రిజర్వ్ బ్యాంక్స్ కూడా గోల్డ్ పైన హ్మ్. ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాయన్నమాట. సో అది ఒకటి. దాంతో పాటు మన ఇండియన్ డొమెస్టిక్ సిట్యుయేషన్ చూసుకుంటే మనం గోల్డ్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కంపల్సరీ డాలర్స్‌లో పే చేస్తాం. మన రూపీ వీకెన్ అయినప్పుడు, డాలర్ స్ట్రెంత్ అయినప్పుడు మనం కొనుక్కునే ఇంపోర్ట్ చేసినప్పుడు మనం పే చేసే అమౌంట్ ఆబ్వియస్లీ పెరిగిపోతుంది. సో మీరు చూస్తే ఆల్రెడీ లాస్ట్ 1 ½ మంత్ ఈ సంవత్సరం మనం ఆల్రెడీ 40 డేస్‌లో ఉన్నాము. 40 డేస్‌లోనే రఫ్‌లీ హ్మ్. 3, 4 రూపాయలు హ్మ్. డాలర్ అగైనెస్ట్‌గా రూపీ పడిపోయింది. ఇప్పుడు 88 దాకా నడుస్తా ఉంది. హ్మ్. సో అలాంటప్పుడు అంటే నియర్లీ 5-7% ఆల్రెడీ పడిపోయింది. హ్మ్. అంత రేటుతో మనం ఆల్రెడీ చూస్తున్నాం గోల్డ్ కూడా పెరిగిపోయిందన్నమాట. దట్ ఈస్ 1. సెకండ్ అన్ని రిజర్వ్ బ్యాంక్స్ నేను చెప్పినట్టు డాలర్ ఫిజికల్ హోల్డింగ్ ఆఫ్ గోల్డ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానివల్ల కూడా ఒక సెకండ్ మేజర్ రీజన్. అండ్ థర్డ్ వచ్చేసి ఈక్విటీ మార్కెట్స్‌లో వొలటిలిటీ మన ఇండియానే కాదు లాట్ ఆఫ్ ఎమర్జింగ్ మార్కెట్స్‌లో కూడా ఈవెన్ మన యూఎస్ మార్కెట్‌లో కూడా ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా అనుకున్న రకంగా పడిపోవట్లేదు. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయనుకోండి ఈక్విటీ మార్కెట్స్‌లోకి డబ్బులొస్తాయి. బట్ ఇంట్రెస్ట్ రేట్స్ అంత స్లోగా ఎస్పెషల్లీ యూఎస్ ఫెడ్ అనుకున్నంత మేము అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే అవకాశం ఉందని ఇంకంత క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. దానివల్ల యూఎస్ ఈక్విటీ మార్కెట్స్ కూడా అనుకున్నంతగా పర్ఫార్మ్ చేయట్లేనప్పుడు డబ్బులనేవి గోల్డ్ వైపు, సేఫ్ అసెట్స్ వైపు మూవ్ అవుతా ఉన్నాయన్నమాట. అదొక రీజన్. అండ్ ఆబ్వియస్‌లీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనకు సీజన్ ఇప్పుడు ఫిబ్రవరి పెళ్ళిళ్ళ సీజన్. అదొక దానివల్ల కూడా వన్ ఆఫ్ ద మేజర్. అండ్ ఇంకొక ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ మిస్ కాకుండా ఏంటంటే 2024 తీసుకుంటే గోల్డ్ 35% అప్రిషియేట్ అయింది. వేరాజ్ ఈక్విటీ మార్కెట్స్ క్యాలెండర్ ఇయర్‌లో 6-7%. 6-7% యూజువల్లీ అపోజిట్ ఉంటుంది. మనం లాంగ్ టర్మ్ గోల్డ్ యావరేజ్ రిటర్న్స్ తీసుకుంటే 6.5-7% అంటాం. సో ఇది ఈసారి తిరగబడింది రిటర్న్స్. సో జనరల్‌గా ఏంటంటే ఇన్వెస్టర్స్ యొక్క మెంటాలిటీ ఏంటంటే రీసెంట్ పర్ఫార్మెన్స్ బట్టే వెళ్తారు. సో రీసెంట్ పర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ గోల్డ్ సూపర్ రిటర్న్ ఇచ్చింది కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా పెరిగారు ఇప్పుడు. ఏమైనంటే ఎగ్జాంపుల్స్ ఎందుకంటే మనము గుర్తుంచుకునేది ఎప్పుడైనా రీసెన్సీ గుర్తుంచుకుంటాం. అందుకే మనది బయాస్ చూస్తాం, రీసెన్సీ బయాస్ అంటాం. ఎందుకంటే నిన్న జరిగిన విషయాలు ఈజీగా గుర్తుంటాయి. అదే ఒక 6 నెలల క్రితం జరిగిన విషయాలు మనకు గుర్తుండవు. సో ఇక్కడ కూడా అంతే అనమాట. రీసెంట్ పర్ఫార్మెన్స్ గోల్డ్ ఈజ్ వండర్ఫుల్. చూడండి స్టాక్ మార్కెట్‌లో తక్కువగా రిటర్న్స్ వచ్చాయని రీసెన్సీ గుర్తుంది కాబట్టి గోల్డ్ వైపు పెట్టుబడి ఎక్కువ పెడుతున్నారు కాబట్టి అందుకే 88,000 కాదు ఒక నెక్స్ట్ 2 మంత్స్, 3 మంత్స్‌లో ఆర్ నెక్స్ట్ 5-6 మంత్స్‌లో 1,00,000 దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు గోల్డ్ ప్రైజింగ్. బికాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిమాండే అనుకోండి, డాలర్ స్ట్రెంథెనింగే అనుకోండి, అండ్ థర్డ్ మన డొమెస్టిక్ రీజన్స్ కూడా అండ్ గోల్డ్ పర్ఫార్మెన్స్ కూడా ఇవన్నీ చూసుకుంటే 1,00,000 దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి టైంలో ఒక క్వెషన్, మరి ఎవరైతే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఎలా? అంటే అందరూ 80,000, 1,00,000 పెట్టి గోల్డ్ కొనలేని వాళ్ళకి అంటే వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి? గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఆసక్తి ఉన్న వాళ్ళకి. చాలామంది ఏంటంటే మన ఇండియన్ ఫ్యామిలీస్‌లో ఏంటంటే ఫ్యూచర్ అవసరాలకి ఆడపిల్లలు కానీ, అబ్బాయిలు కానీ ఎవరున్నా సరే వాళ్ళ పెళ్లి టయానికి కొంచెం గోల్డ్ పక్కన పెట్టాలి. అక్యుములేట్ చేసి పెడతారు. పెట్టడం అనేది ఒక అలవాటనమాట. అలాంటి వాళ్ళకి ఇప్పుడు సడెన్‌గా ఒక 1,00,000 రూపాయలు పెట్టి ప్రతిసారి ఒక తులం బంగారం 85,000 పెట్టి తులం బంగారం కొనడం అంటే కష్టం. అలాంటప్పుడు ఏంటంటే మన క్రమానుగత పెట్టుబడి అవుతుంది. ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవచ్చు. అండ్ ఈటీఎఫ్స్‌లో పెట్టుకోవచ్చు. మళ్ళీ కావాలంటే గోల్డ్ బాండ్స్ ఎలాగో ఉన్నాయి. సావరెన్ గోల్డ్ బాండ్స్ ఎలాగో ఉన్నాయి. అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా డిజిటల్ గోల్డ్ అని ఉంది. వాటిలో కూడా పెట్టుకోవచ్చు. ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎంత చిన్న అమౌంట్ అయినా సరే
ఒక గ్రాము 2 గ్రాముల్లో కాకుండా డబ్బులు రూపాయలు 50,000 10,000 5,000 20,000 ప్రతి మంత్ పెట్టాలంటే ప్రతి మంత్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడు కావాలన్నా సరే వీటి ప్రైజింగ్ వీటి రేటు కూడా గోల్డ్తో పాటు పెరుగుతుంది. మీరు ఇవాళ లెట్స్ ఒక 85,000 ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టారు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో ఆర్ గోల్డ్ ఈటీఎఫ్ కొన్నారు. ఒక 1 ఇయర్ తర్వాత గోల్డ్ 1 lakh అయిందంటే దీని వాల్యూ కూడా 1 lakh అవుతుంది అట్లాగే. సో ఎప్పుడు కావాలన్నా వీటిని లిక్విడేట్ చేసుకొని ఫిజికల్ గోల్డ్ కొనడం ఈజీ అవుతుంది. సో అండ్ ఆల్సో ఇది ఏంటంటే ఫ్రాక్షనల్గా కొనుక్కోవచ్చు. గోల్డ్ ఏంటంటే నువ్వు కంపల్సరీ ఒక 1/2 తులము 1 గ్రాము 2 గ్రాము కొనాల్సి వస్తుంది. అండ్ అలాంటి ఇబ్బందులు లేకుండా నీకు ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు కొనే ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మీకు మ్యూచువల్ ఫండ్ ద్వారా కానీ ఈటీఎఫ్స్ ద్వారా కానీ డిజిటల్ గోల్డ్ ద్వారా వస్తుంది. కాబట్టి వీటిని పెట్టుకుంటే ఏంటంటే మీ అవసరం అప్పుడు వీటిని లిక్విడేట్ చేసుకొని కావాలంటే ఫిజికల్ గోల్డ్ని కొనొచ్చు అనమాట. సో చాలామంది ఏంటి దాని బదులు నేను ఫిజికల్గా కొనేస్తాము అనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎస్ దట్ ఈస్ అంటే ఫిజికల్గా కొనుక్కోవడం మంచిది, కానీ ఫిజికల్గా దానికి కొన్ని ఇబ్బందులు ఎలాగో తెలుసు మనకి. సెక్యూరిటీ కానీ సేఫ్టీ కానీ అండ్ క్వాలిటీ. ఇప్పుడు ఇప్పుడు కొనడానికి ఇప్పుడు ఏదైనా ఆర్టికల్ కొందామని చూస్తాం, అందులో ప్యూరిటీ ఏంటో తెలియదు. ఈ ప్యూరిటీ రేపు ఇచ్చినప్పుడు వాడు ఎంతగా కన్సిడర్ చేస్తారు, ఎక్స్చేంజ్ కిందో అవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. ఎస్ అలాంటప్పుడు ఏంటంటే సింపుల్గా వీటిని కొనుక్కొని ఎప్పుడైతే అవసరం ఉందో ఒక పెళ్లి ముందో ఏదైనా ఒక ఫంక్షన్ ముందు మనం కావాలన్నప్పుడు దీన్ని లిక్విడేట్ చేసుకొని ఆ రోజు రేట్ సేమ్ రేట్ వస్తుంది మనకి, ఆ రోజు కొనుక్కోవడం ఉత్తమం అనమాట. సో ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. గోల్డ్ మాత్రం ఎవరికైనా కొనే సిచ్యువేషన్ మాత్రం కొనాలనుకుంటే మాత్రం ఇప్పటికీ ఇంకా పెట్టుబడి పెట్టవచ్చు. కాకపోతే ఏంటంటే దెర్ ఈజ్ ఇంకొక వర్షన్ ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ ప్రాబ్లీ ఒకసారి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాక యూజువలీ ఇట్లా గోల్డ్ ప్రైజింగ్ పెరగడం అనేది అన్యూజువల్ కాదు, సైక్లికల్. గోల్డ్ ఎప్పుడు చూసినా సరే ఈక్విటీకి ఆపోజిట్గా పర్ఫామ్ చేస్తుంది. మీరు చూసుకుంటే లాంగ్ టర్మ్లో 6 to 7% ఇవ్వడం అనేది అయితే హిస్టరీ డేటా ఉందో అలాగే చేయొచ్చు. సెకండ్ హాఫ్ లేట్ సెకండ్ హాఫ్ మళ్ళీ గోల్డ్ తగ్గిపోయే అవకాశం ఉందని కూడా చాలామంది అనాలిసిస్ నడుస్తూ ఉంది. సో బట్ టెంపరీ మాత్రం నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మాత్రం గోల్డ్ విల్ గ్రో. సో మనం ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఈవెన్ టెంపరీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఈటీఎఫ్ ద్వారా లో కాస్ట్ ద్వారా మీరు మీ డిమాట్ ద్వారా గోల్డ్ ఈటీఎఫ్లు కొనుక్కొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటి అప్రిసియేషన్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. టెంపరీ 1 or 2 monthsకి పెట్టుబడి పెంచుకోవచ్చు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 88,000 క్రాస్ అయిపోయింది కాబట్టి ఇంకా మిగతా 10-11,000 ఏదో ఉంది కదా. అవును. సో మరి అది అంటే లక్షకి రీచ్ అవ్వడానికి ఇంకా ఎన్ని నెలలు సమయం పట్టే అవకాశం ఉందంటారు? నా ఎస్టిమేట్ అయితే 2 to 3 months అండి. అంతే 2 to 3 months లో క్యాప్చర్ అయ్యే అవకాశం. ఏప్రిల్ మే కంతా అంటిల్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఓన్లీ అవ్వకపోవడానికి అంటే ఏదైనా సడన్ ఏమైనా ఈవెంట్స్ కానీ ఆర్బీఐ మన ఎస్పెషల్లీ డాలర్ రూపీ ఫ్లక్చుయేషన్ కానీ ఏదైనా అంటే ఏమైందంటే లాస్ట్ శక్తికాంత దాస్ ఎవరైతే లాస్ట్ గవర్నర్ ఉన్నారో ఆయన రూపీని స్ట్రాంగ్ గా డిఫెండ్ చేశారు. ఎట్లా మన డాలర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్జ్యూమ్ తక్కువ చేసైనా పర్లేదు, బట్ రూపీ ప్రైస్ మాత్రం స్ట్రాంగ్ గా పెట్టారు. ఇప్పుడు కొత్త ఆర్బీఐ గవర్నర్ ఏమన్నాడంటే నేను అవన్నీ చేయను, కావాలంటే రూపీ డీవాల్యూ అయినా పర్లేదు, బట్ నేను ఆర్టిఫిషియల్ గా నేను రూపీ వాల్యూని మేనేజ్ చేయనని అనౌన్స్ చేశారు. బట్ ఆయనకి ఏంటంటే ఆల్రెడీ 2 నెలల్లో ఫుల్ ప్రెషర్ వస్తూ ఉంది. సో దెర్ ఈస్ ఎ హై ఛాన్స్ దట్ ఏంటంటే ఈ ఇంటర్వెన్షన్ అయితే మాత్రం స్టిల్ గోల్డ్ పెరుగుతుంది, బట్ సేమ్ రేట్లో పెరగకపోవచ్చు. ఇఫ్ ఆర్బీఐ ఇంటర్వ్యూన్ చేస్తే అదొక్కటే రిస్క్, సిస్టమిక్ రిస్క్ ఉంది. అదర్వైజ్ గోల్డ్ మాత్రం ఈ ఇయర్ మంచినే పర్ఫామ్ చేయబోతోంది మళ్ళీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.